పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. నేను మీ డాక్టర్ జనార్దన్ పన్నెల. సో పల్లెవెన్నెలలో వస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి మరో పల్లె ఆనుమత్యం సుధీర్ రాజు గారు రీవాల్యూ అనేటువంటి కంపెనీని, అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ అందరికీ కూడా వారి యొక్క సర్వీసెస్ అందిస్తున్నారు. దాదాపు నాకు తెలిసి ఒక దశాబ్దానికి పైగా ఇక్కడ అమెరికాలో ఉండి మళ్ళీ ఇండియాకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరికీ, అలాగే అక్కడ ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రీవాల్యూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అన్నిటిని కూడా అందిస్తున్నారు. నమస్కారం సుధీర్ రాజు గారు. ఈరోజు మీ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చి మా యొక్క పల్లెవెన్నెల వ్యూవర్స్తోని యొక్క మీ సర్వీసెస్ గురించి ఈరోజు మీరు అన్ని విషయాలు చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో సుధీర్ రాజు గారు ఎక్కడి నుంచి అండి మన తెలుగు రాష్ట్రాలలో? Janardhan bhai, thank you very much. And I think we've been associated from last 10 years on multiple Telangana and Telugu రాష్ట్రాల కార్యక్రమాల్లో చాలా వరకు కలుస్తున్నాము. అండ్ మీ ఛానల్ కోసం నన్ను ప్రత్యేకంగా కలిసినందుకు చాలా ధన్యవాదాలు. నేను బేసికల్గా నల్గొండ నుంచి అండి. ఐఎమ్ బేసికల్లీ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. 10th వరకు అక్కడే విలేజ్లో చదువుకున్నాను. తర్వాత భువనగిరి, నల్గొండ, హైదరాబాద్, బెంగళూరు, స్టాండర్డ్ ఐటీ కన్సల్టెంట్ పాత్ అన్నట్టు. దాని తర్వాత 2000లో నేను యూఎస్కి వచ్చాను. దాని తర్వాత బిన్ హియర్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ 25 years. 25 years. 2 దశాబ్దాలకు పైగా ఇక్కడ. ఫ్రమ్ లాస్ట్ 5 years లైక్ ఐ బిన్ లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇండియా అండ్ యుఎస్ షటిల్ నడుస్తూ ఉంది. సో మీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ? ఎడ్యుకేషన్ అంతా కూడా భువనగిరి, నల్గొండ, తర్వాత హైదరాబాద్. దాని తర్వాత ఏం చదువుకున్నారా? నేను బిఎస్సి, దాని తర్వాత ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసి తర్వాత మళ్ళీ యూఎస్కి వచ్చారు. నేను 2000లో వచ్చాను. 2000. ఓకే. సో వాట్ కుడ్ బి ద రీజన్, అంటే అసలు మళ్ళీ గో బ్యాక్, అంటే ఇండియాకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ గో బ్యాక్, ఇట్స్ లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఐఎమ్ స్టిల్ మై జాబ్ అండ్ ఐ ఫార్మ్ కూడా ఉంది ఇక్కడ. ఓకే. బట్ రీవాల్యూ వచ్చేసి ఇట్స్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 6 years లైక్ ఇట్స్ బిన్ బ్రాండెడ్ యాజ్ లైక్ సెక్యూర్ మై రియల్ ఎస్టేట్. బట్ ఈ మధ్య కొంచెం 6 years అయిందని లైక్ వీఆర్ ట్రైంగ్ టు లైక్ షార్టర్ వర్షన్ అని చెప్పేసి రీవాల్యూ అని పెట్టాము. రీవాల్యూ అంటే షార్ట్ కట్ ఆఫ్ లైక్ రియల్ ఎస్టేట్ వాల్యూ. సో వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ యువర్ రియల్ ఎస్టేట్ వాల్యూ. దట్స్ కాన్సెప్ట్. ఇది అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, లేదా ఓన్లీ ఎన్ఆర్ఐస్ కి అనేది ఈ సర్వీసెస్? మోస్ట్లీ ఎన్ఆర్ఐస్ కి సేమ్ సర్వీసెస్ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ లైక్ సిన్స్ యు ఆర్ ఆల్రెడీ దేర్ అండ్ లైక్ మీకు మీ బిజినెస్ పార్ట్నర్లు ఉండొచ్చు, లేకుంటే మీ పిల్లలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఎవరైనా వెళ్ళి చూసి వస్తుంటారు, చేస్తుంటారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా ఈ సర్వీసెస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మీ రీవాల్యూలో? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యాజ్ అన్ ఎన్ఆర్ఐగా నాకు ప్రాపర్టీ ఉంది ఇండియాలో, అంటే కపుల్ ఆఫ్ ప్రాపర్టీస్, వెదర్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ ల్యాండే కావచ్చు, లేదా ఒక అపార్ట్మెంటే కావచ్చు, లేదా సింగిల్ ఫ్యామిలీ హోమే కావచ్చు, లేదా ఏదైనా బిజినెస్ కి సంబంధించినటువంటి ప్లేసే కావచ్చు, అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసెస్ కావచ్చు, అంటే ఎలాంటి సర్వీసెస్ లీగల్ గా కానీ, ఏదైనా మేనేజ్మెంట్ సైడ్ కానీ, ఇవన్నీ కూడా ఎట్లాంటి సర్వీసెస్ ఒకసారి మీరు మన తప్పకుండా. అంటే ముందు, అంటే బిఫోర్ ఈవెన్ లైక్ స్టార్టెడ్ సర్వీసెస్, లైక్ ఐ జస్ట్ వాంట్ గివ్ లైక్ లిటిల్ బ్యాక్గ్రౌండ్. అంటే హౌ ఐ స్టార్టెడ్ దిస్, లైక్ వాట్ మోటివేటెడ్ మీ టు లైక్ స్టార్ట్ దిస్ సర్వీసెస్. సో బిఫోర్ ఈవెన్ లైక్ అంటే లాస్ట్ 10 years మేము సర్వీసెస్ స్టార్ట్ చేసే కంటే ముందు కూడా ఐ బీన్ లైక్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. So we have like a group of investors, we have cousins, friends. So we went through that cycle. So కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మంచిగా అప్రిషియేట్ కావడము, కొన్ని ఇన్వెస్ట్మెంట్ వెంట్ బ్యాడ్, కొన్నిట్లలో లీగల్ డిస్ప్యూట్స్, కొన్నిట్లలో లైక్ యువర్ పేరెంట్స్ కెన్ గో అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, బట్ లైక్ విత్ దేర్ లిమిటేషన్స్. ఇక మన ఇండియాలో మనకు తెలుసు చాలా వరకు అన్ని విధాలుగా పొలిటికల్ గా ఎంపవర్మెంట్ కావాలి, ఒక్కోసారి లీగాలిటీస్ కూడా సరిగా మనకి కోఆపరేట్ గా ఉండవు. వాటన్నిటిని కూడా నిజంగా తీసుకోవాలంటే ఒక రకమైనటువంటి ఒక పద్ధతిలో వెళ్తే తప్ప మనం వాటిని సెక్యూర్ గా చేసుకోలేం. సో అయితే ఆ జర్నీలో లైక్ దెన్ ఐ సా ఎ నీడ్, లైక్ అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రతిసారి ఇప్పుడు మనం ఇండియా ట్రిప్ కి వెళ్ళిన 1 month లో 2 weeks యూఆర్ స్పెండింగ్ ఆన్ చేజింగ్ డౌన్ లైక్ మీ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి, మీ అపార్ట్మెంట్లు ఎక్కడ ఉన్నాయి, ఈ లోపల సమ్ ఇష్యూస్ వస్తాయి దట్ లైక్ వీఆర్ నాట్ అవేర్. డబుల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, లేకుంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ కావచ్చు, చాలా ఇష్యూస్. లైక్ మనం ఎప్పుడో 1 year కోసారి వెళ్తాము, వెళ్ళినప్పుడు చూస్తాము బాగానే ఉంది కదా అని వచ్చేస్తాము. బట్ నెక్స్ట్ టైం బై ద టైం యూ గో దేర్, నెక్స్ట్ టైం ఆ ప్లాట్ దగ్గర వేరే ఒకటి ఇష్యూ రావడం. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది లైక్ యూ నీడ్ లైక్ ట్రస్టెడ్ పర్సన్ బ్యాక్ దేర్. సో పేరెంట్స్ ఏజ్ కావచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళి చూడలేకపోవచ్చు. యూ నీడ్ ఏ ట్రస్టెడ్ సర్వీస్ వేర్ యూ కెన్ గో అండ్ లైక్ ప్రొయాక్టివ్లీ మానిటర్ ఇట్ బిఫోర్ సంథింగ్ హ్యాపెన్స్. అట్లా అన్న ఐడియా తోటి, ఆ కాన్సెప్ట్ తోటి వచ్చిందే ఈ సర్వీసెస్. ఓన్లీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, అపార్ట్మెంట్స్, సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ కానీ, లేదా ఓపెన్ ల్యాండ్స్ కానీ, లేదా ఏమైనా ఫార్మింగ్ ల్యాండ్స్ కానీ, సో ఇలాంటి వాటికి లీగల్ గా అంటే ఎలాంటి టీం మీకు ఉంటుంది,
అండ్ ఎలాంటి సర్వీసెస్ అంటే ఎలాంటి ఇష్యూస్ జనరల్గా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ మీరు కొన్ని మీకు ఆల్రెడీ అంటే యూ బీన్ ఇన్ దేర్ ఆల్మోస్ట్ 5 years నుంచి అని అంటున్నారు కాబట్టి ఒకసారి దాని సో గురించి. ఇన్ జనరల్ ఎట్లా అంటే మా బేసిక్ సర్వీస్ వచ్చేసి ఇట్ స్టార్ట్స్ విత్ $199 ప్లాట్ మానిటరింగ్. ఓకే సో జస్ట్ బేసిక్ సర్వీస్. ఓకే సో మాకు ఏంటంటే మీరు హైదరాబాద్ ఇయర్లీ $199. $199. Cool. సో మా టీం వెళ్తుంది ఎవ్రీ 3 months ప్లాట్ దగ్గరికి వెళ్తుంది, ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీస్తారు. ఎవ్రీ మంత్ మీకు ఆన్లైన్ లో ఈసీ చెక్ చేస్తారు. ఓకే చేసిన తర్వాత మీకు ఆ లోకల్ మార్కెట్ రిపోర్ట్ ఏమవుతుంది. ఇఫ్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ లైక్ విల్ ప్రొయాక్టివ్ లైక్ వి అలర్ట్ యూ గైస్ లైక్ ఓకే ఇది బాగాలేదు, ఇక్కడ ఏదైనా సమ్ ఇష్యూ అవుతుంది, సమ్ కోర్ట్ కేసులు స్టార్ట్ అయినాయి, ఇది ఓకే మీరు ఏదైనా ఉంటే మీరు బెటర్ ప్రొటెక్ట్ చేసుకోండి. లేకుంటే ఎట్లా ఇవన్నీ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? డూ యూ హ్యావ్ ఎనీ లీగల్ టీమ్ లేకపోతే మీకు ఎక్స్పర్ట్స్ ఉన్నారా? టీమ్ అంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. లైక్ వి బీన్ వర్కింగ్ విత్ ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ లాస్ట్ 15-20 years. అంటే ఏ డిపార్ట్మెంట్ తో పనిచేస్తారు? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లాట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో మనం దాని లింక్ డాక్యుమెంట్లు తీయడం కానీ, దాని తర్వాత పాత కాపీలు అవన్నీ తీసేసి లింక్లు వెరిఫై చేయడం కానీ. ఓకే ఇదంతా కూడా అడ్వకేట్లు చేస్తారా? అట్లా టీమ్ ఉంది. వెరీ నైస్. Very team like they are expert in like registration issues. They are expert. Some team members are expert in legal. Some team members are expert in like accounting. So మన ఇష్యూని బట్టి దాన్ని బట్టి చూస్తాం. సో వెళ్ళినప్పుడు మనకు ఆ మానిటరింగ్ లో మనం ప్రొయాక్టివ్ గా చెప్తూ ఉంటాము. ప్లస్ ఇంకొంతమంది డిపెండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్స్కట్స్ లో ఉంది ప్లాట్, సో యూ గో దేర్ వన్స్ ఇన్ 3 months, దట్స్ ఫైన్. బట్ దేర్ ఆర్ సమ్ లైక్ ప్రైమ్ ప్లాట్స్ ఉన్నాయి కొంతమంది మన కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉంది, హైటెక్ సిటీలో, అయ్యప్ప సొసైటీలో ఉంది. అయ్యప్ప సొసైటీ మీకు తెలుసు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అట్లాంటి ఇష్యూస్ ఉన్న వాటి దగ్గర పెద్ద ఇప్పుడు 500 yards 1000 yards ప్లాట్స్ ఉన్న దగ్గర మేము లైక్ వి బిల్డ్ ద ఫెన్సింగ్, వి బిల్డ్ ద కాంపౌండ్ వాల్. సో we put the like for some plots like we even put the ఒక వాచ్మెన్ ని పెట్టేసి సీసీ కెమెరాస్ పెట్టేసి ఇక్కడ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవచ్చు. ఓకే అట్లానే అపార్ట్మెంట్స్ కానీ సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అవి అలా మీకు అపార్ట్మెంట్స్ అంటే చాలా వరకు ఎట్లా వస్తాయంటే మాకు మా ప్రాపర్టీ మేనేజ్మెంట్ కి వస్తాయి. మామూలుగా ఒకే దగ్గర బల్క్ 8 అపార్ట్మెంట్లు 10 అపార్ట్మెంట్లు ఉన్న దగ్గర తీసుకొని వి మేనేజ్ ఇట్ కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్. దాని రెంట్ కలెక్షన్ కానీ అది కూడా అంతేనా? $199 దాని డిపెండ్స్. $199 ఒకటే బేస్ సర్వీస్, మిగతా అన్నిటికీ కస్టమైజ్ సర్వీస్. ఇప్పుడు ఈ $199 లో pretty much we cover the one plot monitoring, but like if you have multiple plots then we will provide the number based on that. Okay. సో ఇప్పుడు మాకు కొంతమంది పెద్ద కస్టమర్లు ఉన్నారు, లైక్ దే హ్యావ్ అబౌట్ లైక్ 30-40 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి. దెన్ లైక్ వి కైండ్ ఆఫ్ లైక్ మేనేజ్ దట్. లైక్ ఇప్పుడు మన యూఎస్ లో స్టాక్స్ పోర్ట్ఫోలియో ఎట్లా మెయింటైన్ చేస్తాము, దెన్ లైక్ వి డూ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో ఆ 30 ప్లాట్లకి మీకు కంప్లీట్ పిక్చర్ ఇస్తాము. సో ఇదో ఇక్కడ ఈ ప్లాట్ ఉంది, దీని GPS లొకేషన్స్ ఇది, దీని డాక్యుమెంట్స్ ఇది, దీని లింక్ డాక్యుమెంట్స్ ఇది, దీని కరెంట్ స్టేటస్ ఇది, దీని కరెంట్ మార్కెట్ రేట్ ఇది, దీంట్లో ఒక దాంట్లో మీకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, యూ నీడ్ టు సార్ట్ ఇట్ అవుట్. ఒకటి మీకు ఇంత బాగా అప్రిషియేట్ అయింది, ప్రాబ్లీ యూ కెన్ కీప్ ఇట్ ఆర్ సెల్ ఇట్. కొన్ని ఏమో అసలు ఏం మూవ్ కావట్లేదు, ప్రాబ్లీ దీంట్లో కూడా మీరు హెల్ప్ చేస్తుంటారా? ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాపర్టీ సెల్లింగ్ అని, ప్రాపర్టీకి బయింగ్ సెల్లింగ్. ఎందుకంటే ఇప్పుడు టిపికల్ గా ఎన్ఆర్ఎస్ ప్రాబ్లం ఏది ఏంటంటే ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ హూ ఇస్ యువర్ లైక్ హూమ్ టు ట్రస్ట్, హూమ్ నాట్ టు ట్రస్ట్. సో ఎందుకంటే టిపికల్ గా ఏజెంట్ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే వితౌట్ లైక్ లోకల్ ఏజెంట్స్ హెల్ప్ యూ కాన్ డూ ఎనీథింగ్. సో అదే లోకల్ ఏజెంట్ లో ఇప్పుడు మీ లోకల్ ఏజెంట్లు కూడా మనకి నిజంగా ట్రస్ట్, అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మన ఇండియాలో మీకు తెలియదు ఏముంది. అక్కడ మనకి ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ అసలు అది ఎంత ఉందనేది ఒకటి కరెక్ట్ తెలియదు మనకి. ఇప్పుడు ఇక్కడ అంటే యూఎస్ లో అంటే మనం ఇప్పుడు కౌంటీ అసెసర్ దాంట్లోకి వెళ్ళిపోతేనో మనకి కరెక్ట్ వాల్యూ వస్తుంది. దానికి ఒక 10% 20% పైన పెట్టేసి మన వాళ్ళు అది డిపెండ్ అపాన్ కాంపిటీషన్ బట్టి మన వాళ్ళు బిడ్డింగ్ చేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కలుపుతాం. కానీ మనకి ఇండియాలో ఏంటంటే ఆ ఏరియాలో తక్కువ ఉంటుంది, మార్కెట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా అసలు కంప్లీట్ గా వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు గవర్నమెంట్ లో ఆ ల్యాండ్ వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు పే చేసేది చాలా తక్కువ ఉంటుంది. బట్ అది ₹100 ఉంటే దాన్ని మన వాళ్ళు అంటే ఈ బ్రోకర్లు కానీ లేదా ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఉడవడద మాఫియా అందామా, లేదా అక్కడ ఉన్నటువంటి జనం అందామా, లేదా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందామా, ₹100 దాన్ని 10,000 అమ్మినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. సో దేర్ ఇస్ నో ఫేర్ మార్కెట్ కు గవర్నమెంట్ వాల్యూకి అసలు సంబంధం లేకుండా కాబట్టి దట్స్ రీజన్ లైక్ వేర్ వి జంప్ ఇన్ అండ్ దెన్ సే ఇట్స్ లైక్ ఓకే మీకు అక్కడ కరెంట్ మార్కెట్ వాల్యూ ఏముంది, లైక్ హౌ యూ కెన్ ఫైండ్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు సెల్, we don't ask you to sell, we don't ask you to buy. మేము వేరే వాటితో ఏమి ప్రమోషన్ చేయము. we are not partnered with any other builders or developers. So we based on your requirement then like we'll provide you the solutions. Okay. ఇప్పుడు మనకి అంటే యూఎస్ లో ఉన్నట్టన్నా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీదే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది ఇక్కడ యూఎస్ లో, కౌంటీ అసెసర్కి వెళ్ళేసి మీ పేరు కొట్టేస్తే నీట్ గా దాని వాల్యూ ఎంత వస్తుంది మనం అబద్ధం ఆడడానికి లేదు. గవర్నమెంట్ వాల్యూ నీట్ గా తెలిసిపోతుంది. మళ్ళీ అది కాకుండా మీ పేరు మీద ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది కూడా తెలిసిపోతుంది. మనకి అట్లా ఏమన్నా ఇండియాలో ఆ సిస్టమ్ అనేది ఇప్పుడు డెవలప్ అయిందని అంటే రాను థింగ్స్ ఆర్ ఇట్స్ గెటింగ్ లైక్
అంటే ఏమంటారు స్ట్రక్చర్డ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎట్లా ఉండేదని అంటే ఇప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి, అవును, ఇప్పుడు ధరణి పోర్టల్ అంత ముందు ఉంది, ఇప్పుడు ఏదో మార్చినట్టున్నారు, ధరణిని భూమాత చేశారు. భూమాత. సో వీటికన్నిటికీ సరిగ్గా లింక్ ఉండకపోయేది. Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ల్యాండ్ ఈస్ స్టిల్ ఇన్ ద అగ్రికల్చర్, లైక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అగ్రికల్చర్ నుండి కన్వర్షన్ కాలేదు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో మీకు రిజిస్ట్రేషన్స్ అయిపోయింది. ఓకే, దట్ ల్యాండ్ లార్డ్ కెన్ లైక్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్ కెన్ కమ్ బ్యాక్ అండ్ లైక్ పుట్ ఎ కేస్ ఎనీ టైం. అదే అది అసలు నాది వ్యవసాయ భూమి, నేను వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పేసి. సో యూ కెన్ గెట్ ఎ స్టే అండ్ లైక్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా మళ్ళీ పుల్లబో దిగు అంటారు. అచ్చా అచ్చా అచ్చా. సో అయితే ఇప్పుడు రాను ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ అవుతుంది కాకపోతే we still need to get there are still lot of issues or loopholes like where like people take advantage out of it. ఓకే, సో భూమాతనేమో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ సైడ్ అని మీరు చెప్తా ఉన్నారు. అట్లానే మనకి హౌసింగ్ కి మరి అది ఏమైనా ఉందా అట్లా మన పోర్టల్? ఇంతకు ముందు అంటే నా ధరణిని భూమాత చేశారు, అదేమో మోస్ట్లీ అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్. అవును, ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ వైపు వచ్చేస్తే మీకు వాళ్ళ కార్డ్ అని ఉంటుంది, సిస్టమ్ Okay. కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిస్టమ్ ఓకే ఓకే కార్డ్ ఉంటుంది. ఓకే. సో అయితే చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటి కూడా అడ్వాన్స్ వీళ్ళకి నోటిఫై చేస్తారు. కోర్ట్ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కూడా. ఓకే. మీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా మీకు ఆన్లైన్ లో వెబ్సైట్ లోకి వెళ్తే మీకు పర్టికులర్ విలేజ్, పర్టికులర్ సర్వే నెంబర్ లో ఉంటే దేంట్లో మీకు ఇదేంది బ్యాన్ ఉంది, ప్రోబేటెడ్ లిస్ట్ లో ఉంది, ఇవన్నీ వస్తాయి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక మనకు ఆ సిస్టమ్ ని డివియేట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ లో 128 సర్వే నెంబర్ కి ఇష్యూ ఉంది అనుకోండి, వాళ్ళు 128/1 వేసి చేయడము, 2 వేసి చేయడము. ఓకే. సో ఆ డీవియేషన్స్ వల్ల మనోళ్ళు మోసపోతా ఉంటారు, ఎందుకంటే మనకు తెలియదు కరెక్ట్ గా. మనకి ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఎస్ చాలా వరకు ఏమిందంటే మనకు ఫ్రెండ్స్ మీదనో రిలేటివ్స్ మీదనో డిపెండ్ అవుతాం. అది కూడా కాకుండా ఏంటంటే టైమింగ్స్, టైం ఇప్పుడు ఒకటి ఏంటంటే అక్కడనేమో డే టైం ఉంటుంది, ఇక్కడ నైట్ టైం, మనకి ఇక్కడ జాబ్ స్టార్ట్ అయితే అక్కడ వాళ్ళు పడుకుంటారు. మనం అక్కడ ఇండియాలో వాళ్ళతో పని చేయాలంటే ఇక్కడ నైట్ అంతా మనం 12 గంటల రాత్రి వరకు మెలుకొని ఉంటాయి, కానీ ఇండియాలో పనులు 1 గంటల వరకు అప్పటికే ఆఫీసులు ఓపెన్ అవుతుంటాయి. సో అప్పటికి మనం టైర్డ్ అయి ఉంటాం, నిద్రకి పోయేటువంటి టైం. సో ఈ టైం ఉండదు. అవును, విల్ గో విత్ సమ్వన్ హూ వి ట్రస్ట్. అదే. కుడ్ బి అవర్ కజిన్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ ఏజెన్సీ వాళ్ళే మనకి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అవును. లేక మన వాళ్ళు 4 తీసుకున్నారు కదా అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఓకే. కానీ ఆ 4 ఎంత డ్యూ డిలిజెన్స్ చేసిన అనేది మనకు తెలియదు. మనం ఏమైతే మెజారిటీ ఆఫ్ ద ఎన్ఆర్ఎస్ విల్ బ్లైండ్లీ గో విత్ ద ట్రస్ట్. ఓకే. అరే మన జనార్దన్ భాయ్ తీసుకున్నాడు కదా మనం తీసుకోవచ్చులే, సుధీర్ తీసుకున్నాడు కదా మనం తీసుకోవచ్చులే అన్నట్టు అది వెళ్తాం. దట్ ఇస్ ద వే, అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే కదా, పలానా ప్లేస్ లో మన ఇండియన్ చాలా మంది ఉన్నారు అని అంటే ఓపెన్ గా చెప్పాలంటే అక్కడ స్కూల్ సిస్టమ్ బాగుంది, School system. ఆ ఏరియా బాగుంది, క్రైమ్ ఉండదు అనేటువంటి దాంతోనే మన వాళ్ళందరూ చాలా వరకు అట్లానే వెళ్తుంటారు. మీరు అన్నట్టు ఇండియాలో కూడా మన ఎన్ఆర్ఎస్ కూడా ఒక ప్లేస్ లో ఫస్ట్ పర్సన్ ఎంతవరకు డ్యూ డిలిజెన్స్ చేసిందో తెలియదు. తెలియదు. ఇప్పుడు మీరు నేను తీసుకున్నానంటే తోటి నమ్మకం మీద మీరు తీసుకుంటారు. అంతే. బట్ నేను ఆల్రెడీ ఫ్యామ్ ఇన్ సూప్ లైక్ దెన్ మీరు కూడా దాంట్లో ఇరుక్కుంటారు. అవును అవును. అది ఏంటంటే ఆ డబుల్ చెక్ చేయడము, తర్వాత కొంచెం ఆ లోకల్ వెరిఫికేషన్ సిస్టమ్ మన దగ్గర లేదు సరిగ్గా. Okay, అవును. అంటే మనం విల్ డిపెండ్ ఆన్ సమ్ వన్, బట్ ఇఫ్ దే ఆర్ ఆల్సో అంటే వాళ్ళకి తెలియక వాళ్ళకి అవును. ఆఫ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు సరే బానే ఉంది నేను తీసుకున్నాను నువ్వు కూడా తీసుకోనంటే దెన్ దట్స్ వేర్ లైక్ వి గెట్ ఇన్ టు ట్రబుల్ అన్నట్టు. ఓకే. సో దట్స్ వేర్ లైక్ ఇప్పుడు మేము ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకున్న కస్టమర్స్ కి మేము వీ డోంట్ టై అప్ విత్ ఎనీ డెవలపర్స్. అదే. లైక్ ఇఫ్ యూ కమ్ టు మీ అండ్ దెన్ సే ఇట్స్ లైక్ నేను లెట్స్ సే నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నేను ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా రిక్వైర్మెంట్స్ ఇవి, నాకు 3 బెడ్ ఉండాలా, ఐ మైట్ కమ్ అండ్ స్టే దేర్ వన్స్ ఇన్ ఇయర్ ఆర్ సంథింగ్ లైక్, ఆర్ నా పేరెంట్స్ అక్కడ పెడతాను ఏదో ఒకటి. ఆ రిక్వైర్మెంట్ బట్టి మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీకు ఉన్న వాటిలో బెస్ట్ ఆ ఏరియాలో మీరు చెప్పిన ఏరియాలో మీకు మంచి అపార్ట్మెంట్ ఏంటనేది మేము సజెస్ట్ చేస్తాం. ఓకే. అట్లా మల్టిపుల్ చూసి దీంట్లో ఫ్లోర్ ప్లాన్ బాగుంది, దీంట్లో ఇది మామూలుగా రోడ్ యాక్సెస్ బాగుంది, లేదు దీంట్లో మీరు బయటకు వచ్చారంటే లోపలికి మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా టైం పడుతుంది, ఇవన్నీ కలిపి చెప్తాం. మళ్ళీ ఈ మధ్యన కూడా హైడ్రా ఇష్యూలు కూడా చాలా వరకు అంటే ఆ ఏరియాలో నిజంగా అది హైడ్రా జోనా లేకపోతే ఇంకా అది నిజంగానే కొంతవరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా లేదనేది ఇలాంటివి కూడా మీరు చాలా ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ప్లాట్స్ చాలా వరకు లాస్ట్ 6 months 1 year లో వచ్చిన వాటిలో చాలా వరకు అదే ఉన్నాయి. ఓకే. మేము ఇప్పుడు మాకు ఒక ఫీనిక్స్ నుంచి ఒక కస్టమర్ వచ్చారు, దాదాపు ఆయన 4 ప్లాట్లు ఇచ్చారు. ఓకే. 4 ప్లాట్లలో లిటరల్ గా వర్షాకాలం లాస్ట్ ఇదే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో అనుకుంటా వెళ్తే 4 ప్లాట్లలో 3 ప్లాట్లు ఆల్మోస్ట్ లిటరల్లీ చెరువులోనే ఉంది. ఆయన మీరు ఎట్లా తీసుకున్నారండి అంటే అప్పుడు మా కజిన్ చెప్తే తీసుకున్నాను, మా ఫ్రెండ్ తీసుకుంటే తీసుకున్నానండి. దీంట్లో రెండు అంటే నిజంగా చెప్పాలంటే సరే ఇప్పుడు జనాలకు కూడా ఏంటంటే పాపం అది తెలియక ఆ జోన్ ఏంటా ఏందనేది మనకి ఇంతవరకు కూడా దాని మీద అవగాహన లేదు. ఆ విధంగా తీసుకోవడం దాంట్లో గవర్నమెంట్ యొక్క నిజంగా బాధ్యత గవర్నమెంట్ బాధ్యత కూడా ఉంది, ఆబ్వియస్ గా ఉంది. వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ లేకుండా ఇప్పుడు ఎంఆర్ఓస్ కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ కాదు. సో రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసారంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ తప్పిదం కూడా ఉంది దీంట్లో ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉన్న వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవడం అండ్ దెన్ లైక్ సిన్స్ యూర్ ఆల్రెడీ అది ఆల్రెడీ దాంట్లో ఉందని అనుకుంటే మాత్రం ఇప్పట్లో ఉన్న పరిస్థితుల్లో ఏం చేయలేము ఉన్న పరిస్థితుల్లో. తర్వాత డౌన్ ద రోడ్ ఎట్లా పాలసీస్ ఎట్లా షేప్ చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఇట్స్ బిగ్ రిస్క్. ఓకే. డు యు హావ్ ఎనీ వెబ్సైట్ మీకు?
యా మా Website కంపెనీ కానీ పేరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే అసలు ఎట్లా అయితే కంపెనీ పేరు రీవాల్యూ అండి, Contacting రియల్ ఎస్టేట్ వాల్యూ షార్ట్ కట్ రీవాల్యూ, Revalue. REVALU, ఒక REVAL రీవాల్యూ revalue.in. డాట్ Because like we're based on the India services Oh, కాబట్టి we're trying to promote that like a revalue.in. ఇన్. సో దాంట్లోకి వెళ్తే ఆ సర్వీసెస్ ఏది Services కావాలి అన్ని కూడా ఉంటుంది. చక్కగా And then like it's my number, I'll be the primary point of contact. Like all the NRI customers, like I deal with them first. And then like based on their అట్లానే requirement, మీకు ఏమన్నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ అట్లా ఏమన్నా same revalue. వెరీ నైస్. అట్లానే ఇంకేదన్నా మీకు అంటే ఎన్ఆర్ఐస్ కానీ అట్లానే ఇండియాలో కానీ మీరు ఏదైనా చేసినటువంటి ఏదైనా ఇన్స్పైరింగ్ స్టోరీ కానీ అంటే ఏదన్నా నిజంగానే వీళ్ళకి చాలా వరకు మా సర్వీసెస్ ద్వారా అడ్వాంటేజ్ అయినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. యాక్చువల్గా మాకు ఒక ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. లైక్ నేను మీకు ఇప్పుడే చెప్పాను 30 ప్లాట్ల పోర్ట్ఫోలియో అని. లైక్ ముగ్గురు ఇక్కడే ఉన్నారు, యూఎస్ లోనే ఉన్నారు. అవునా? ఓకే. దే హ్యావ్ నో క్లూ ఆన్ లైక్ వాట్ డాక్యుమెంట్స్ దే హ్యావ్, లైక్ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి, ఏమి తెలియదు. అవును. సో లైక్ వీ కైండ్ ఆఫ్ మై టీమ్ వెంట్ దేర్, లైక్ ఆల్ ద ప్లాట్స్ వీ విజిటెడ్, సమ్ ఆఫ్ ద ప్లాట్స్ ఐ ఆల్సో విజిటెడ్ పర్సనల్. ఓకే. అన్ని చేసి ఒక కంప్లీట్ పోర్ట్ఫోలియో ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్ గెటింగ్ ఏజ్డ్, అవును. దే డోంట్ నో ఏది ఎక్కడ ఉంది ఏంటిది. ఈవెన్ లైక్ ఇట్స్ ఫర్ దెమ్ ఆల్సో టు లైక్ సీ లైక్ వాట్ దే నీడ్ టు డూ, అవును. కన్సల్టేట్ చేయడం. వాళ్ళు ఇండియాలో కూడా ఈ మధ్యన కూడా చాలా బిజీ అయిపోయినారు. బిజీ అయిపోయినారు అండ్ ఆనెస్ట్ గా చెప్తున్నాను. అవును. ఎవరి నమ్మాలో ఎవరు నమ్మకూడదు అనేటువంటిది కూడా అవును. అది అది ఐ డోంట్ నో అంటే అది కొంతవరకు హ్యూమన్ వాల్యూస్ కూడా కొంతవరకు డిక్లైన్ అనాలా లేకపోతే మానవ సంబంధాలు కొంతవరకు నిజంగా బాగున్నాయా బాగాలంటిగా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ కానీ బట్ ట్రస్టింగ్ అనేది కొంతవరకు అవును ఇబ్బందిగానే ఉంది. సో 30 ప్లాట్లది వాళ్ళకి కంప్లీట్ లిస్ట్ చేసి ఇచ్చాము. ఎవ్రీథింగ్ లైక్ దే ఆర్ హ్యాపీ. సో నౌ దే ఆర్ లైక్ దే ఆర్ మేకింగ్ అ ట్రిప్ టు ఇండియా అండ్ దెన్ లైక్ సీ వాట్ దే వాంట్ టు కీప్, ద వాట్ దే వాంట్ టు సెల్, ఓకే. అండ్ దెన్ లైక్ బిట్వీన్ సిస్టర్స్ లైక్ వాట్ దే వాంట్ టు డివైడ్, ఆల్ దట్. అది తర్వాత చాలా వరకు కూడా కొన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ప్లాట్లు చూడమని చెప్పి ఆ లోపల వీళ్ళకి రేట్ కరెక్ట్ రిపోర్ట్ రావట్లేదు. ఓకే. అక్కడ వీళ్ళకి 15,000 అని వస్తుంది, అక్కడ పోతే 20,000 ఉంటుంది రేట్. Okay. సో కాబట్టి దోస్ ఆర్ లైక్ బిఫోర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ చాలా వరకు వస్తున్నాయి మనకి రిక్వైర్మెంట్స్. ఓకే. And ఎక్కడ మన ఆఫీస్ ఎక్కడ? మన ఆఫీస్ హైదరాబాద్ లో నార్సింగ్ లో ఉంది, తర్వాత ఎల్బీ నగర్, వనస్థలిపురం మూడు ప్లేసెస్. ఆఫీసెస్ ఉంటాయి. మనకి రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ఆల్రెడీ ఉంది ఆఫీస్. ఓకే. అండ్ దెన్ లైక్ వి కైండ్ ఆఫ్ లైక్ షేర్ ద సర్వీసెస్ ఫర్ ఆల్ దిస్ ఎన్ఆర్ఐ రిక్వెస్ట్. revalue.in దాంట్లోకి వెళ్తే అంటే దే కెన్ ఏబుల్ టు సీ ఆల్ ద సర్వీసెస్ మొత్తం మీకు పోర్టల్ సర్వీస్ పేజ్ ఉంటుంది. ఓకే. అండ్ దెన్ లైక్ మై నెంబర్ లైక్ ఈస్ లిస్టెడ్ ఎవ్రీవేర్. సో లైక్ ఎనీ ఎన్ఆర్ఐ కస్టమర్స్ దే కెన్ కాల్ మీ డైరెక్ట్లీ ఎనీ టైమ్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు మన పల్లెవెన్నెల ఛానల్లో మీ యొక్క రీవాల్యూ యొక్క సర్వీసెస్ ఎస్పెషల్ ముఖ్యంగా ప్రవాస భారతీయులకు ఎన్ఆర్ఐస్కి నిజంగా చెప్పాలంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి జాబ్ చేసుకుంటూ అలానే మనకి ఇండియా వాళ్ళతో మనకి కాంటాక్ట్ అయ్యి ఆఫీసులలో కూడా సంప్రదించి మనం అన్ని ఇట్లా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధించిన మన యొక్క ప్లాట్స్ కానివ్వండి లేదా మన యొక్క అపార్ట్మెంట్లు కానివ్వండి ఆర్ ఈవెన్ మనకి అంటే సాగు చేసే భూములు కానివ్వండి వాటన్నిటికీ కూడా మనకి నిజంగా లీగల్గా ఒక్కోసారి పని చేసుకోవాలంటే కూడా చాలా కష్టం కాబట్టి సో తప్పకుండా రీవాల్యూ ఫౌండర్ని తప్పకుండా మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళేసి మీరు సంప్రదించినట్లయితే తప్పకుండా వారి యొక్క సర్వీసెస్ మీకు చాలా ఘనంగా ఉంటాయి కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ పల్లెవెన్నెల. థ్యాంక్ యూ. Please subscribe Palle Vennela channel. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మీరు చూస్తున్నారు పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్. ఓకేనా? లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.